హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మామ్స్ డైలీ లైఫ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ మెంతమాకు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం చిక్కుడుగాయలో వాటర్ పోసి ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మెంతమాకు 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మెంతమాకుని ఆయిల్లో కాసేపు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక 2-3 పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుగాయని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక అందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఆయిల్ బాగా తేలి చిక్కుడుగాయ కూడా ఆయిల్లో బాగా ఉడికాక పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.